యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు దేవతా ఆహ్వానము ధ్వజారోహణము చూడముచ్చటగా సాగాయి. ధ్వజస్తంభ అధిపతి గరుత్మంతుడు తెల్లటి వస్త్రంపై పసుపు కుంకుమ గంధములతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోనికి వేద మంత్రాలతో మూర్తి మంత్రాలతో ఆహ్వానం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 2 రోజులు మంగళవారం దైవత ఆహ్వానము ధ్వజారోహణము చూడముచ్చటగా సాగాయి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తివాశ్రంతో ప్రారంభమై 2వ రోజైన ఈరోజు దేవత ఆహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణము. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు కుంకుమ గంధంతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోకి వేద మంత్రాలతో మూర్తి మంత్రాలతో ఆహ్వానం చేశారు ఆలయ అర్చకులు. గరుత్మంతుని ఆహ్వానం చేసిన చిత్రపటానికి ధ్వజస్తంభానికి కట్టి పసుపు కుంకుమాలతో చేసిన అన్నం ముద్దలను ఆరగింపుగా ఎగురవేసి నైవేద్యంగా సమర్పించి ముక్కోటి దేవతలకు స్వామివారి కళ్యాణ ఆహ్వానము గరుత్మంతుడి ద్వారా అందజేశారు. ఉపనిషత్తుల్లో శ్లోకాలతో వేద పారాయణములతో అర్చకులు దేవతలను ఆహ్వానించారు. నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దులను భక్తులకు పంచిపెట్టారు. ఈ అన్నం ముద్దులను సంతానం లేని వారు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అన్నం ముద్దల కొరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రత్యేక అలంకారంలో స్వామివారిలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారి అలంకార సేవ ఊరేగించారు. బ్రహ్మోత్సవాల 2వ రోజు ధ్వజారోహణం పేరుతో గరుత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముక్కోటి దేవతలను వేద మంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.